రాధా గురించి నాకు అలాంటి పీడకలు వచ్చిందేంటి? నిజంగానే నా భర్తకి ఏదైనా ప్రమాదం జరగబోతోందా? మాధవిగా ఉన్న నేను నా భర్తని ఎలా కలవాలి? అమ్మగారు మీరా? మీరేంటి ఇలా మా బస్తీ వైపు వస్తున్నారు? అది తను ఎలా ఉన్నారో చూద్దామని. ఎవరి గురించి అమ్మా మీరు అడిగేది? అదే ఆ సైకిల్ పోటీలో గెలిచారే ఆయన గురించి. ఓ, మా శివ గురించా? ఎక్కడున్నారు? నువ్వెళ్ళు, నేనొస్తాను. సరే, అలాగే. అయ్యగారు ఊరికి ఉపకారి కదా, ఎవరైనా నోరు తెరిచి సహాయం చేయమని అడిగితే చాలు అదేదో గొప్ప అదృష్టం అన్నట్టు ఎగ్గేసుకొని వెళ్ళిపోతాడు. అంటే తనిప్పుడు టీ కొట్టు దగ్గర లేడా? అదే గదమ్మా చెప్పేది. ఇవాళ పొద్దున్నే ఎవరో వచ్చి మరో ఇంట్లోకి మారిపోతున్నాం, మాకిక్కడ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు, కాస్త సామాన్లన్నీ సర్ది పెడతావా అని అడిగారు. అంతే. టిఫిన్ చేద్దు అని ఉండమన్నా ఉండకుండా వాళ్ళ వెనకాలే వెళ్ళిపోయాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అన్నట్టు సహాయం చేయడం మనోడికి పిచ్చి. అది కనిపెట్టినోళ్ళు అప్పనంగా అని వాడేసుకుంటారమ్మా. అలాగా? మరీ అంత అమాయకంగా ఉంటే చాలా కష్టమని నువ్వు చెప్పలేకపోయావా? ఒకళ్ళు చెబితే వినే రకమా అమ్మవాడు. ఎట్ట బతుకుతాడో ఏంటో. అమ్మా, నాకు కాస్త పనుంది, ఉంటాను. మళ్ళీ ఒక మాట. తను సామాన్లు సర్దడానికి వెళ్ళిన ఇల్లు ఎక్కడో తెలుసా? తెలుసు. ఈ టేపు 3వ సందు దాటాక ఆ కుడివైపుకు తిరిగితే కనిపిస్తది. సరే, కుదిరితే ఒకసారి నేను వెళ్ళి చూస్తాను. ఈ అమ్మగారు ఇంత వివరంగా ఆయన గురించి అడిగిందంటే ఈవిడ గారికి కూడా మా ఓడు ఏదైనా సహాయం చేయలేమో. అందరూ నా శివాని అన్యాయంగా వాడుకునే వాళ్ళే. ఏం చేస్తాం? చాలా మంచోడివయ్యా. ఈ రోజు నువ్వే గనక లేకపోతే ఇల్లు మారడానికి చాలా కష్టపడేవాళ్ళం. ఇదిగో చాలా విలువైన సామాన్లు, జాగ్రత్తగా తీసుకెళ్ళి లోపల పెట్టు. జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగేనండి, అన్నీ తీసుకెళ్ళి భద్రంగా లోపల పెడతాను. తీసుకెళ్ళు. అయ్యో, ఏంటి అన్యాయం! వాళ్ళేమో తాపీగా కూర్చొని నా భర్త చేత పనులు చేయిస్తున్నారా? ఎలా? రాధాని ఎలా ఆపాలి? వాళ్ళు మీరెవరని అడిగితే ఏం చెప్పాలి? కళ్ళు కనిపించట్లేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. ఏదైనా కింద పడేసావో జాగ్రత్త. అలాగేనండి. ఏంటయ్యా తిట్టడం? మధ్యలో వాడు పనొదిలేసి వెళ్ళిపోతే? ఎందుకు పోతాడు? పని చేసినందుకు కూలిస్తాంగా. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. కూలికి మనిషిని పెట్టుకుంటే అనవసరంగా డబ్బులు దండగా.
టీ కొట్టు దగ్గర ఆ పిచ్చెదవా అమాయకంగా కనిపిస్తే ఈ ఊళ్ళో మాకెవరూ లేరు బాబు అని జాలిగా నటిస్తే కరిగిపోయాడు. ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా కూలోళ్లాగా గొడ్డు చాకరీ చేస్తుంటే మీ తిట్లతో చెడగొట్టేలా ఉన్నారేంటి? ఆపండి. మీరు అసలు మనుషులేనా? ఏమైందండి? ముందు మీరు ఆగండి. ఏమ్మో ఏయ్, నోరెత్తావంటే జాగ్రత్త. చెప్పేది మీకే, ఆపండి. ఎవరమ్మా మీరు? అది మీకు అనవసరం. ఒక మనిషి మంచితనాన్ని మీ స్వార్థం కోసం వాడుకుంటారా? మీరు కాళ్ళు ముడుచుకుని ఆ అమాయకుడి చేత ఫ్రీగా దొరికాడు కదని గొడ్డు చాకరీ చేయిస్తారా? అది కాదండి. చాలు, మీ మాటలు మొత్తం నేను విన్నాను. నిజంగానే చేతకాక సాయం అడిగితే అది న్యాయం. కుళ్ళు బుద్ధితో ఇంకొకరి శ్రమని దోపిడీ చేయాలనుకుంటే అది నేరం. ఇంకా చూస్తున్నారేంటి? పదండి. అయ్యో పాపం, సగంలో పని వదిలేస్తే వాళ్ళ సామాన్లు ఎవరు సర్దుతారు? చూసారా, ఇలాంటి మనిషినే మీరు మోసం చేయాలనుకుంది. పాపమని జాలి పడాల్సింది వాళ్ళ మీద కాదు, మీ మీద. రండి. కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది, అది ఏమైంది? అయ్యా, ఆ బాబురావు వాళ్ళు ఏదో సాధించుకొస్తామని అంత గొప్పగా చెప్పి వెళ్ళారు. ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదే. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను దాసు. ఈసారి మన ఏరియాలో అతిపెద్ద క్వారీ కాంట్రాక్ట్ కోసం పోటీ విపరీతంగా ఉంది. ఓ, ఈ ఫీల్డ్లో ఎంత అనుభవం ఉన్నా ఆ హర్ష కూడా ఖచ్చితంగా టెండర్ వేస్తాడు. సో వాట్? ఎవరు టెండర్ వేస్తే మనకేం డాడ్? ఆక్షన్ జరిగే చోట మనీతో మేనేజ్ చేసేద్దాం. విశాల్, ఈ ప్రపంచంలో అన్ని పనులు డబ్బుతోనే సాధించలేం. కమాన్ డాడ్, ఈ రోజుల్లో డబ్బుకు లొంగినవాడేవాడు? మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని మీకు కొత్తగా చెప్పాలా? రేయ్, నేను నీ బాబున్రా. అలా డబ్బుకి అందరూ అమ్ముడుపోయేవాళ్ళే అయితే కరెన్సీ నోట్లతో అందరినీ ముంచేసేవాడిని. కానీ ఇంకా నీతి నిజాయితీ అంటూ పాకులాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాడే ఆక్షన్ జరిగే చోట ఆఫీసర్గా ఉన్నాడు బాబు. వాడు డబ్బుకి లొంగడు, బెదిరించిన భయపడ్డు. షిట్. ఇప్పుడు మనకు కాంట్రాక్ట్ రావాలంటే ఏం చేయాలి? మా నందిని వేసిన స్కెచ్ని అమలు చేయాలి. బాబురావు, ఏంటి మీ ప్లాన్? క్వారీ టెండర్ని కొట్టేసే ప్లాన్. ఆ కాంట్రాక్ట్ని మీకే రప్పించే పర్ఫెక్ట్ స్కెచ్. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు?
మన రైవల్ ఆ హర్ష కదా. తను పోటీలో ఉండగా మనం ఆ కాంట్రాక్ట్ని దక్కించుకోవడం ఇంపాసిబుల్ అని మా డాడీ ఇప్పుడే చెప్పారు. మిస్టర్ విశాల్, ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయడమే ఈ నందిని టాలెంట్. అమ్మా మాటలొద్దు, మ్యాటర్కి రండి. ఓకే, వినండి. కోట్ల విలువైన కాంట్రాక్ట్ని ఎలాగైనా దక్కించుకోవాలని మా బావ హర్ష సీక్రెట్గా టెండర్ కొటేషన్ని రెడీ చేశాడు. ఓహో, హర్ష కోట్ చేసిన అమౌంట్కి కేవలం ₹1 తక్కువకే మనం కొటేషన్ వేస్తే కోట్ల లాభాలు తెచ్చే ఆ కాంట్రాక్ట్ సిద్ధప్ప గారికి దక్కుతుంది. టెండర్ కొటేషన్ వేసేది సీల్డ్ కవర్లో కదా. అయినా ఆ ఫిగర్ ఎంతో మనకెలా తెలుస్తుంది? అది చెప్పడానికే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చింది. మా హర్ష బావ ఎంతో సీక్రెట్గా రెడీ చేసిన ఆ టెండర్ సీల్డ్ కవర్ని క్యాంపుకు వెళ్తూ భద్రంగా ఉంచమని ఆనంద్ చేతికిచ్చాడు. ఆనంద్ అంటే మీ ఫామ్ హౌస్ మేనేజర్ గాడేగా? అవును, హర్షకి మాకంటే కూడా ఆ పనోడి కొడుకు మీదే ఎక్కువ నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం బ్రేక్ చేయాలి. ఎలాగైనా ఆ సీక్రెట్ కవర్ని ఆనంద్ చేతిలోంచి మన గుప్పిట్లోకి తెచ్చుకోవాలి. ఆ ఆనంద్ చాలా హెడ్ స్ట్రాంగ్ ఫెలో. కావాలనే నాతో గొడవ పడ్డాడు కూడా. ఎస్, ఆ ఆనంద్ పొగరు దించాలన్నా, ఆ హర్ష తల దించాలన్నా నేను చెప్పినట్టు చేస్తే చాలు. ఏం చేయాలి? అటాక్. That's all. 2 birds at 1 shot. సూపర్. ఎక్సలెంట్. అదిరింది. టెండర్ వేయడానికి 1 గంట ముందే ముహూర్తం. మంగళవాద్యాలు మ్రోగించడానికి ఏర్పాట్లు చేయండి. నీకు కోపం తెప్పించాను కదా. ఎవరేం చెప్పినా నమ్మేస్తే కోపం రాదా ఏంటి? క్షమించండి, ఇంకెప్పుడు అలా చేయను. చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోతుందా? మరి ఇంకేం చేయను? ఇప్పటిదాకా వాళ్ళ మాటలు నమ్మి గొడ్డు చాకరీ చేశారు కదా. ఇంకా ఎవరెవరు ఇల్లు మారుతున్నారో తెలుసుకుని వాళ్ళందరినీ కూడా ఉద్ధరించండి. అంటే ఎవరికైనా సహాయం చేస్తే మంచిదే కదా అని ఊళ్ళో వాళ్ళ బరువంతా మీ భుజాల మీద మొయ్యండి. ఇంకెప్పుడు చేయనన్నాను కదా, తిట్టకండి. తిట్టక ముద్దు అదే నెత్తి మీద ఎక్కించుకోవాలా? నేనేమైనా చిన్నపిల్లోన్నా? అంతకంటే తమరేం తక్కువ కాదు.
నాకిష్టమైన ఫ్లేవర్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. మీకు ఇష్టమని తెలిసే అదే కొన్నాను. ఎంజాయ్. రాణి, ఈ ఐస్ క్రీమ్కి మన లైఫ్కి సంబంధం ఏంటో తెలుసా? ఏంటో? ఈ ఐస్ క్రీమ్ని కరిగిపోకముందే తినేయాలి. మన లైఫ్ని ముసలోళ్ళం కాకముందే అనుభవించాలి. అన్ని పోకిరి మాటలే. మరి రాణి, నువ్వు నవ్వితే ఎంత బాగుంటావో తెలుసా? నిన్నిలా చూస్తూ ఈ ఐస్ క్రీమ్ తింటుంటే మత్తెక్కిపోతుంది తెలుసా? ఎందుకు? ఎందుకేంటి, రాణి అనే పేరులోనే రా అనే కవ్వింపుంది. అబ్బో, మరి మత్తెక్కించడానికి ఆ ఐస్ క్రీమ్లో ఏముందో? బటర్ స్కాచ్ అనే మాటలోనే కిక్కెక్కించే స్కాచ్ లేదు? ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నాడు. ఆహా, ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. ఏమైందండి? మీలో మీరే నవ్వుకుంటున్నారు, ఏదోలా అయిపోతున్నారు ఎందుకు? ఐస్ క్రీమ్ తినాలనుందా? కానీ నా దగ్గర డబ్బులు లేవుగా. నేను కొని పెడతాను, సరేనా? ఓ, అయితే సరే. కప్పా కోనా ఏది కావాలి మేడం? ఏం కావాలో మీరే తీసుకోండి. అవును, మీకు ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? ఫ్లేవర్ అంటే అంటే ఎలాంటి రుచి ఉన్నది నీకు కావాలో చెప్పమని. ఓహ్, చూసి చెప్తాను. అది అది కావాలి. అది 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 కూడా. ఇది 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 ఆ చివరుంది కదా పెద్దది, అది కావాలి. ఇవన్నీనా? అది 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 కూడా. అవి కూడా ఇవ్వండి. ఇవ్వండి. చాలా? ఈసారికి చాలు. బాబు, మొత్తం ఎంత అయింది? 300 మేడం. రా శివా, 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 శివా.
శివా శివా ఉన్నట్టుండి రాధ ఎక్కడికి వెళ్ళినట్టు? హలో సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కాంట్రాక్ట్ మిస్ కాకూడదు. ప్లీజ్ కాపాడండి. అల్లుడు నీకోసం ఎదురు చూస్తున్నాను. టెండర్ వేసే టైం అయిపోయింది. త్వరగా వెళ్దాం పదా.